ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ ఇప్పుడు విశాఖలో అడుగు పెట్టబోతోంది. విశాఖ వేదికగా గూగుల్ సంస్థ ఇప్పుడు డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతుంది. ఆ డేటా సెంటర్ కోసం అక్షరాల 50,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఇప్పుడు విశాఖ వేదికగా గూగుల్ సంస్థ పెట్టబోతుంది. ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా 50,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు దక్కబోతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ ఇప్పుడు విశాఖలో అడుగు పెట్టబోతోంది. విశాఖ వేదికగా గూగుల్ సంస్థ ఇప్పుడు డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది. ఈ డేటా సెంటర్ కోసం అక్షరాల గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతోంది. ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా 50,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఈ గూగుల్ డేటా సెంటర్ మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఒక గేమ్ చేంజర్. ఇది ఇవాళ డేటా సిటీగా విశాఖపట్నం, అంటే డేటా స్టేట్గా ఆంధ్రప్రదేశ్, డేటా కంట్రీగా భారతదేశం. అంటే ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ని ఇప్పుడు గూగుల్ విశాఖ వేదికగా ఏర్పాటు చేయబోతుంది. దీని మీద ఏమంటారు సార్? అంటే 50,000 కోట్ల పెట్టుబడులు అంటే ఐటీ రంగంలో ప్రతి 2 కోట్లకి ఒక ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు 50,000 కోట్ల పెట్టుబడులకి మీరు అన్నట్టుగా 25,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా. ఐటీ ఉద్యోగాలకు ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే ఒక జాబ్ ఐటీ క్రియేట్ చేస్తే దాని చుట్టూ 5 జాబ్స్ పరోక్షంగా క్రియేట్ అవుతాయి. అవును. అంటే ఒక క్యాబ్ అంటే ట్రాన్స్పోర్ట్లో ఒక ఉద్యోగం వస్తుంది, హోటల్ అతను దిగే హోటల్ ఉంటుంది, అంటే పర్యాటక రంగంలో ఒక ఉద్యోగం వస్తుంది. అట్లాగే ఇక మరి అతను కొనే మార్కెట్, సూపర్ మార్కెట్లో కానీ, అంటే ప్రతి ఒక్క ఐటీ ఉద్యోగానికి ప్యారలల్గా 5 ఉద్యోగాలు 5 రంగంలో డెవలప్ అవుతాయంటే అది అసలు ఏంటి ఫ్లవరిష్ అవ్వటం, ఉపాధి కల్పనకి ఇవాళ ఇది ఒక కామధేనువు కల్పతరు అంటోంది ఐటీ రంగాన్ని. అందుకే అనమాట మనం చూసాం ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్ వల్ల ఇప్పుడు 9 లక్షల ఉద్యోగాలు సార్ ఒక్క హైదరాబాద్లో. అంటే ప్రతి ఏడు హైదరాబాద్లో ఉద్యోగాలు 50,000 పెరుగుతున్నాయి. 2.5 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. అదే అసలు బ్యూటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు ఏఐ వచ్చేసింది, ఇక ఐటీ కాదు, ఇప్పుడు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో విద్యుత్ కేంద్రాలు కూడా నెలకొల్పుతారు. దీనికి అనుబంధంగా విద్యుత్ కేంద్రాలపైనే 20,000 కోట్ల ఖర్చు. అంటే సముద్రపు అలల నుంచి విద్యుత్ తయారీ, ఇప్పుడు అమెరికాలో లాగా సార్ ఇక్కడ కూడా ఎక్కడ, ఎందుకంటే విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతం. అన్ని పెట్టుబడులు విశాఖ ఎందుకు వస్తున్నాయంటే కారణం అదే. భౌగోళికంగా అక్కడ ఉన్నటువంటి వనరులు, మానవ వనరులు, స్కిల్డ్ వర్కర్స్గా కనుక వాళ్ళని అభివృద్ధి చేస్తే, నైపుణ్యాన్ని కనుక పెంచితే ఇక అది విశాఖ అనేది ఇవాళ ఏంటి ఎంప్లాయ్మెంట్ డెస్టినేషన్. అటు పెట్టుబడుల గమ్యస్థానం, ఇటు ఉపాధి గమ్యస్థానంగా మారబోతోంది అన్నమాట. ఒక్క 50,000 కోట్ల పెట్టుబడులు కాదు, విశాఖపట్నంలో 3 డేటా సెంటర్లు వస్తున్నాయి. మీకు తెలుసు అదానీ డేటా సెంటర్ సార్, అది ఇప్పటిది కాదు, ఒక 7-8 ఏళ్ల క్రితం నుంచి అనుకుంటారు. 2014-19 మధ్య స్టేట్ డివైడ్ అవ్వగానే అప్పటి సీఎం చంద్రబాబు అదానీ డేటా సెంటర్ 70,000 కోట్ల పెట్టుబడులు పెడతానని ముందుకు వచ్చింది. మరి దానికి భూములు కూడా ఇచ్చిన పరిస్థితుల్లో తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అసలు అప్పట్లో చంద్రబాబు దానికి శంకుస్థాపన కూడా చేశారు ఎన్నికలకు ముందు. జగన్ ఏం చేశారు, దాన్ని తగ్గించేశాడు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా మరి అదాని 14,000 కోట్ల పెట్టుబడులకు పరిమితమైంది, భూములు కూడా తగ్గించారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు అదానీ డేటా సెంటర్ అది కూడా ఒక 16,000 కోట్ల పెట్టుబడులు వస్తే, ఇప్పుడు ఇంకొక దాంతో ఇప్పుడు జరుగుతోంది లోకేష్ బాబు, సిఫీ టెక్నాలజీస్ సార్, అదొక డేటా సెంటర్. అది కూడా ఏంటి, ఒక 16,450 కోట్లతో అదొక డేటా సెంటర్. ఇక్కడే నీకు 3 డేటా సెంటర్లు 80,000 కోట్ల పెట్టుబడులు అంటే నీకు అక్కడ మరి 40,000 ఉద్యోగాలు. ఆల్రెడీ టీసీఎస్, కాగ్నిజెంట్ అక్కడికి వచ్చేసాయి.
టీసీఎస్ ఒక 12,000 మందికి ఉపాధి, కాగ్నిజెంట్ ఒక 8,000 మందికి ఉపాధి. అంటే 2 కంపెనీలే 30,000 మందికి ఉపాధి ఉద్యోగాలు. ఇప్పుడు ఆ 2 కంపెనీల ద్వారానే నీకు 3,000 కోట్ల పెట్టుబడులు. ఇప్పుడు ఉర్సా సార్ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏదో గందరగోళం చేశాడు. 5,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణలో, మరి 5,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో పెట్టడానికి ఉర్సా అనే సంస్థ కంపెనీ ముందుకు వస్తే జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా దానిపైన దుష్ప్రచారం చేశాడు. అక్కడ దాకా ఎందుకు టీసీఎస్ మీదే చేశాడు. హైకోర్టు తిట్టింది. లేటెస్ట్గా హైకోర్టు వాళ్ళెవరు కేసు వేస్తే అక్కడ నథానియేల్ అనే వాళ్ళతో ఏంచాడు, ఎవరో క్రైస్తవ సంస్థతో. మీ రాష్ట్రం పారిశ్రామికంగా వెనకబడిన రాష్ట్రం, ఏదో వ్యవసాయకంగానే ఉంది, అసలు మీ దగ్గరికి కంపెనీలు ఎందుకు రావటం లేదు ఇన్నేళ్లుగా, ఎందుకని ఆలోచించట్లేదు? మీరు భూములు తక్కువ ధరకి ఇవ్వకపోతే కంపెనీలు ఎలా వస్తాయి, ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఎలా వస్తాయి? ఇప్పుడు కియా వచ్చింది అనంతపురం జిల్లా పెనుగొండ, ఎందుకు వచ్చింది? ఆ రోజు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ ఇవన్నీ పోటీ పడ్డ కియా కార్ల ఇండస్ట్రీ వాళ్ళ మరి అనంతపురం పెనుగొండకు వచ్చిందంటే ఆ రోజు చంద్రబాబు మిగతా రాష్ట్రాల కన్నా నేను ఎక్కువగా ఇస్తానన్న ప్రోత్సాహకాలు, తక్కువ ధరకు భూములు ఇవ్వటం, విద్యుత్ ఇవ్వటం, పన్ను రాయితీలు ఇవ్వడం, పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడం. ఇప్పుడు ఇవాళ పెట్టుబడులు ఎందుకు ఇంతగా ఆంధ్రప్రదేశ్కు వరద వెల్లువెత్తుతున్నాయంటే కారణం అదే. ఎప్పుడైతే మళ్ళా చంద్రబాబు సీఎం అయ్యాడో సిబిఎన్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది అందుకే అన్నమాట. ఇప్పుడు లోకేష్ చంద్రబాబు ఇద్దరు పోటీ పడుతున్నారు సార్ ఒకరితో ఒకరు. అంటే బాబు కొడుకుల మధ్య మంచి రేసు నడుస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టడంలో అనమాట. అంటే లోకేష్ చెప్పినా అదే, ఏది వాళ్ళ బాబు అనేది ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్. సార్ ఇప్పుడు మనం చూసాం దావోస్, మరి మైక్రోసాఫ్ట్ ఆయన బిల్ గేట్స్ ఆయన రావటం ఏంటి, మరి ఒప్పందం చేసుకోవటం. ఇప్పుడు మీరు చెప్పిన గూగుల్, ఇప్పుడు ఆ గూగుల్ క్లౌడ్తో 2 లక్షల కోట్లతో గతంలో ఒప్పందం చేసుకున్నారు. అటు అగ్రికల్చర్ సెక్టార్, ఇటు ఎడ్యుకేషన్, మరోవైపు మెడికల్ అండ్ హెల్త్, 3 రంగాల్లో కూడా దిగ్గజ కంపెనీలు కలిసి నడుస్తున్నాయి. అటు గూగుల్, ఇటు మరి మైక్రోసాఫ్ట్. ఇప్పుడు గూగుల్కే కదా మొన్న ఇప్పుడు మైక్రోసాఫ్ట్కి కూడా ఇచ్చారు కదా క్వాంటమ్ వ్యాలీలో మరి ఒక ఎన్నో చదరపు అడుగులు, అక్కడ కూడా వాళ్ళు ఒక క్వాంటమ్ వ్యాలీ అది ఒకటి పెట్టుకుంటున్నారు, ఏది ఒక బిల్డింగ్. ఇప్పుడు అమరావతి ఏమో క్వాంటమ్ వ్యాలీగా మారుతుంది సార్. మనం చూసాం ఏది వాళ్ళు అసలు లాజిస్టిక్స్ హబ్గా తయారవుతుంది. పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా ముందు ఆ ప్రాంతంలో లాజిస్టిక్స్ డెవలప్ అవ్వాలి. ఇప్పుడు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, మరి బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, మరి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్, 3 ఇండస్ట్రియల్ క్యారిడార్ల అభివృద్ధితో పాటుగా ఇవాళ ఏంటి ఒక బుల్లెట్ రైలు చతుర్భుజ అవుతాను. ఏది ఇప్పుడు బుల్లెట్ రైలు హైదరాబాద్ టు చెన్నై, మరి ఇక్కడ ఒక 6 స్టేషన్లు తెలంగాణలో, అక్కడ ఒక 8 స్టేషన్లు అన్నమాట ఆంధ్రప్రదేశ్లో. అట్లాగే మరి బెంగళూరు టు చెన్నై బుల్లెట్ ట్రైన్, అట్లాగే హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ ట్రైన్. అంటే అప్పుడు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ వాజ్పేయి హయాంలో స్వర్ణ చతుర్భుజ రోడ్లు అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటి బుల్లెట్ ట్రైన్ క్వాడ్రిలేటరల్. ఇవాళ బుల్లెట్ ట్రైన్ చతుర్భుజిగా మారటం వల్ల అటు హైదరాబాద్, బెంగళూరు, అమరావతి, చెన్నై ఈ 4 క్యాపిటల్స్ నగరాలు, రాజధానులు కలపటం ద్వారా ఇవాళ సౌదర్న్ ఇండియా, దక్షిణ భారతదేశం ఒక లాజిస్టిక్స్ హబ్గా మారుతున్న నేపథ్యంలో ఈరోజు కూడా మరి ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు SIPB సమావేశం జరిగింది. దగ్గర మరి 53,000 కోట్ల పెట్టుబడులని, నవోగ ఇంజనీరింగ్ అదొక 15,000 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది. అట్లాగే చింత ఆ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ఒక 15,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టుగా SIPB అప్రూవల్. గమ్మత్ ఏంటో చెప్పనా, జగన్మోహన్ రెడ్డి హయాంలో SIPB ఏడాదికి ఒక సమావేశం జరిగితే గొప్ప, 5 ఏళ్లలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు సమావేశాలు 5 కూడా జరపలా. మరి మొదటి సంవత్సరంలో 10 సమావేశాలు పెట్టాడు చంద్రబాబు. ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు స్టేట్ SIPB ఇవాళ మరి 14 నెలల్లో 10 సమావేశాలంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్లు కూడా అదే.
మొత్తం ఒక ల్యాండ్ బ్యాంక్ డెవలప్ చేశారు. ఉమ్, ఏపీఐఐసి ద్వారా ఆ భూములన్నీ కూడా పరిశ్రమలకు ఇస్తూ అక్కడ చూసాం మనం సెమీ కండక్టర్స్ హబ్ ఉమ్, రాయలసీమ, కొరియా, జపాన్ ఇవాళ 15,000 కోట్ల పెట్టుబడులకి మోడీ క్యాబినెట్ ఆమోదించింది. ఉమ్, సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ పెడుతున్నాయి కొరియాను, మరి జపాన్ రాయలసీమలో. ఉమ్, ఏరోస్పేస్ హబ్గా మారుతోంది. డిఫెన్స్, రక్షణ పరిశోధన సంస్థలు, భారత్ ఫోర్జ్ ఇలాంటివన్నీ కూడా, కళ్యాణి మరి అక్కడ వస్తున్నాయి. అంటే డిఫెన్స్కి సంబంధించిన పరిశోధన సంస్థలు ఏమీ లేవు మా రాష్ట్రంలో ఉమ్, అని అడిగారు చంద్రబాబు రాజ్నాథ్ సింగ్ని. ఇక్కడ హైదరాబాద్లో నీకు తెలుసు మొత్తం బోల్డ్ డిఫెన్స్ ఉంటాయి, కర్ణాటకలో ఉంటాయి. ఇప్పుడు ఆ కర్ణాటకలో ఉన్న హాల్ ఎక్స్టెన్షన్ కూడా వస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో మరి అనంతపురం ఆ ప్రాంతంలో పెట్టమన్న నేపథ్యంలో అటు పునరుత్పాదక ఇంధన వనరులు ఏది నీకు అక్కడ రెన్యూవబుల్ సోర్స్, అటు సోలార్ పవర్ ప్లాంట్లు, ఇటు మరి విండ్ పవర్ ప్లాంట్లతో పాటు నీకు పంప్డ్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా వస్తున్న దీంట్లో ఉమ్, రాయలసీమ, ఇటు కోస్తా, అమరావతి, అటు మళ్ళా ఉత్తరాంధ్ర, విశాఖపట్నం మొత్తం అంతా కూడా ఇవాళ నీకు పెట్టుబడుల వరద, ఉమ్, ఉద్యోగాల వెల్లువ. యువత కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మరి యువత ఉపాధి కల్పనే లక్ష్యంగా వేస్తున్నటువంటి అడుగులు ఇది తొలి అడుగు మాత్రమే. ఉమ్, ఇప్పుడు తొలి అడుగులోనే నీకు ఇంతగా బ్రాండ్ ఇమేజ్ డెవలప్ చేశారు. ఉమ్. రీబిల్డ్ ఆంధ్రప్రదేశ్ అంటూ వెళ్తున్న ఈ ప్రభుత్వానికి ఇక రాబోయే అన్నీ కూడా గోల్డెన్ పీరియడ్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.